ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. మునగపాకలో ఘనంగా గోమాత అలంకరణ పోటీలు. మునగపాకలో అట్టహాసంగా పశువుల పండుగ. రాష్ట్రంలోనే తొలిసారిగా గోమాత అలంకరణ ఆరోగ్య పోటీలు. భారీ నగదు బహుమతుల అందజేత. అనకాపల్లి జిల్లా మునగపాకలో కన్మ పండుగ సందర్భంగా పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గోమాత అలంకరణ మరియు ఆరోగ్య పోటీలను ఏర్పాటు చేయడం విశేషం. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు ప్రజలు భారీగా తరలివచ్చారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండల కేంద్రం కనుమ శోభను సంతరించుకుంది. పశువుల పండుగ సందర్భంగా స్థానిక గోమాత అలంకరణ మరియు ఆరోగ్య పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు చుట్టుపక్కల ప్రాంతాల రైతులు విశేషంగా స్పందించారు. వివిధ రకాల జాతర ఆవులను ఎద్దులను అందంగా అలంకరించి పోటీలకు తీసుకొచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మునగపాకల్లో ఇలాంటి వైవిధ్యమైన కార్యక్రమాలు నిర్వహించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోమాత గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఈ పోటీలు ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మరియు అడారి ఆనంద్ హాజరయ్యారు. గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన గోమాతలకు నిర్వాహకులు భారీ నగదు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా 50,000 రూపాయలు, రెండవ బహుమతిగా 40,000 రూపాయలు, మూడవ బహుమతిగా 30,000 రూపాయలు, నాలుగవ బహుమతిగా 20,000 రూపాయలు, ఐదవ బహుమతిగా 10,000 రూపాయలను విజేతలకు అందజేశారు. సాంప్రదాయాన్ని, గో సంరక్షణను ప్రోత్సహించేలా జరిగిన ఈ పశువుల పండుగ స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది. మునగపాక మండలం యలమంచిలి నియోజకవర్గం అనకాపల్లి జిల్లా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా పశువుల పండుగ, కనుమ అంటే పశువుల పండుగ. ఆ పశువుల పండుగకి ఈరోజు మాకు ఆవులన్నీ కూడా ఇక్కడికి పశువులన్నీ రావడం జరిగింది. వీటిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేయడానికి కారణం మన పూర్వీకులు ఈ కనుమ పండుగ పశువుల పండుగ కింద మరి జరుపుకోవటం అనేది మన ఆనవాయితీ. దీన్ని ఈ గ్రామం ముఖ్యంగా మరి రైతులకి ప్రసిద్ధి. రైతులు ఇక్కడ ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉండే రైతులు ఇక్కడ ఉన్నారు. ఏ రైతు కార్యక్రమం చేయాలన్నా మునగపాకలో బ్రహ్మాండంగా జరుగుతుంది. అందులో ఈ పశువుల పండుగ ఈ సంవత్సరం నుంచే మొదలు పెట్టాం. వీటికి ప్రత్యేకంగా మరి ఆరోగ్యం ఆనందంగా ఉండి అందంగా ఉండి పశువులన్నీ మరి బాగా ఉండాలనే ఒక మెయిన్ కారణంతో ఇది పెట్టడం జరిగింది. దీనికి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలాగే యానిమల్ హస్బెండరీ, ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా పూర్తి సహకరించింది. దీంతో పాటు మాకు మా నియోజకవర్గం అలాగే ఈ 3 జిల్లాల్లో ముఖ్యంగా విశాఖ డైరీ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆవుల్లో 90% ఆవులన్నీ కూడా విశాఖ డైరీ నుంచి ఉండేవే. మరి చైర్మన్ గారు ఆనంద్ గారు కూడా ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టి ప్రతి పశువుకి కూడా మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వటం, అలాగే ఈ కార్యక్రమంలో పోటీలు పెట్టాం. ఈ పోటీల్లో కూడా మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మరి రైతులకి ప్రోత్సాహకరంగా మంచి ఆరోగ్యకరమైన పశువుల్ని పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రోత్సహించడం కోసం ఇవన్నీ పెట్టడం జరిగింది. అలాగే 10 ప్రైజులు పెట్టాం. 1 నుంచి 10 వరకు పెట్టాం ప్రైజులు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మెడిసిన్స్ ఇస్తున్నాం. అలాగే వచ్చిన ప్రతి ఆవుకి కూడా మరి ప్రైజ్ మామూలుగా ఒక గిఫ్ట్ కూడా ఇస్తున్నాం. ఇలాగే దినదిన అభివృద్ధి చెంది పశువులన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి, తద్వారా అందరం కూడా బాగుండాలని చెప్పి తలపెట్టిన కార్యక్రమానికి ఈరోజు అందరూ కూడా విచ్చేసి, ముఖ్యంగా మా రత్నాకర్ గారు, దాడి రత్నాకర్ గారు, అలాగే మా ఆనంద్ గారు, ఆడారి ఆనంద్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక మంచి కోలాహలంగా ఈరోజు కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.